ప్రైజ్ ది లార్డ్. నేటి దేవుని వాక్యం, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనం. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. అలాగే నీతివంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అని వాక్యం సెలవిస్తున్న విధంగా దేవుడు కూడా నీతివంతుల ప్రార్థన అలాగే నీతివంతుల అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నిరీక్షణ ఉంచి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రతి జనములోనూ ప్రతి ప్రాంతంలోనూ దేవునికి సాక్షిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవునికి భయపడి నీతిగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన, విజ్ఞాపన అలాగే మన అర్పణ దేవుడు అంగీకరించి మనల్ని సమయోచితమైన సహాయంతో దీవించగలడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, అలాగే ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నీకు భయపడి నీతిగా యథార్థంగా జీవిస్తున్న నీ ప్రియ ప్రజలను దీవించి ఆశీర్వదించమని, వారి ప్రార్థన, వారి విజ్ఞాపన, వారి అర్పణ అంగీకరించి సమయోచితమైన సహాయంతో దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.